విపరీతంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు ఆయన హెలికాప్టర్, కొత్త హెలికాప్టర్ అనుకుంటా, హెలికాప్టర్ దిగారో లేదో, ఆయన్ని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చిన పరిస్థితి ఉంది. ఇంకా ప్రజల మద్దతు మాకే ఉంది, నైతిక విజయం మాదే అనేది వైకాపా నాయకుల్లో మాటల్లో అర్థమవుతా ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సైతం కూడా మరి తాము ఓడిపోలేదు, ప్రజలు తమను ఓడించలేదు అంటున్నారు. కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో వారు ఇచ్చినటువంటి అబద్ధపు హామీలు మాత్రమే ఓడించి అన్నారు. అంటే ఏంటి సార్ ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి? నాకు వైసీపీ ప్రతినిధులు మాట్లాడుతుంటే నాకు చాలా నవ్వు వస్తుందండి. మేము ఓడిపోలేదు, ఓడిపోబట్టే కదా ప్రతిపక్షంలో కూర్చున్నది, 11 సీట్లు రాబట్టే కదా మీకు ప్రతిపక్షంలో కూర్చున్నది. బ్రహ్మనాయుడు గారు, మీరు మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ రేజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తనను తాను మోసం చేసుకుంటున్నాడు అని. ఎస్, 100% మీరు చెప్పింది ఒకటి. నేను ఇంకోటి కలపదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు తను మోసం చేసుకోవడమే కాదు, ఆయన సొంత పార్టీని కూడా మోసం చేస్తున్నాడు. సొంత పార్టీని కూడా మోసం చేస్తున్నాడు. ఏ విధంగా కూర్చొని రివ్యూ చేసి ఎక్కడ ఏమి జరిగిందని ఆత్మ పరిశీలన చేసుకోకుండా అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఓడిపోలేదు అని చెప్తూ ద్వారా ఆయన సొంత పార్టీని కూడా మోసం చేస్తుంది. ఒక్క నిమిషం, నేను దయచేసి మిగతా మిత్రులు జోక్యం చేసుకోకుండా ఉంటే ఒక 2 నిమిషాలు నేను మాట్లాడతాను. వారు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పరు అన్నారు. ఒక భయంకరమైన అబద్ధం చెప్పంటారా? మనకు తెలుసు కదా, అది మీ బిడ్డకు టీవీలు లేవు, పేపర్లు లేవు, అది అబద్ధం నిజమండి? అది చిన్నప్పటి గారు చెప్పాలి, ఇంకా చిన్నప్పటి గారే చెప్పాలి, నేను చెప్పకూడదు. ఒక నిమిషం, తర్వాత చిన్నప్పటి గారి తర్వాత మాట్లాడతాను. ఇది పచ్చి అబద్ధం. మీ బిడ్డకి టీవీలు లేవు, ఇది లేదు. రెండోది, పెత్తందారులకే పేదలకి ఈ యుద్ధము. జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందారా పేదవాడా అది తెలిపద్ది. నేను వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ అమలు జరుపుతాను అని చెప్పారు. అది అబద్ధమా నిజమా? నేను దశల వారీ మద్య నిషేధం చేసి 2024 ఎన్నికల్లో నేను సంపూర్ణ మద్య నిషేధం ప్రకటించకుండా ఎన్నికలకు రాను అన్నారు. అది అబద్ధమా నిజమా? చెప్పనండి. ఆయన ఓడిపోయింది అబద్ధమా నిజమా? ఆయనకి 11 సీట్లు వచ్చింది అబద్ధమా నిజమా? ఏం మాట్లాడుతున్నారండి వైసీపీ ప్రతినిధులు చర్చల్లోకి వచ్చి? ఓటమి గెలుపు ఇవి ప్రజాస్వామ్యంలో ఒక ప్రక్రియ. ఇది నేను ఓడిపోయినంత మాత్రాన వైసీపీ అంగడి మూసేస్తుందని నేను అనడం లేదు. నేను గతంలో మీతో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, ఓటమి అనేది ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్, అంతటితో అంతం కాదు ఓటమి అనేది. జగన్మోహన్ రెడ్డి గారికి వయసు ఉంది, తిరగలదు, పోరాటం చేసే నేచర్ ఉంది. కానీ 5 సంవత్సరాల అధికారం అనుభవించిన తర్వాత ఆయన ఈరోజు మాట్లాడుతున్న మాటలు, నిరాశ నిస్పృహలో మాట్లాడుతున్న మాటలు మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అందుకని నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు చెప్తున్నాను మేము ఓడిపోలేదని. మీకు జనం మద్దతు ఉంది, 39% ఓట్లు వచ్చింది, అందులో ఎవరికి వనలేదే. ఇది లెక్కలే కదా. ఎవరు బ్రహ్మనాయుడు గారు కాదనగలరా? నేను కాదనగలరా? వివేక్ బాబు కాదనగలరా? లేదా ఇంకొక సోదరుడు కాదని ఎవరు కాదనగలరు? బ్రహ్మనాయుడు గారు 2014లో చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు వైసీపీకి టీడీపీకి ఓట్ల శాతం అంతా మీకు గుర్తుండే ఉంటుంది, 5 లక్షలు. ఆ రోజు ఓటమిని అంగీకరించారా లేదా వైసీపీ వాళ్ళు? ఖచ్చితంగా అంగీకరించారా? అది ప్రతిపక్షంలో కూర్చున్నారా? ఈ రోజు 2024లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, కూటమికి, వైసీపీకి తేడా ఎంత తెలుసా? ఓట్లు 50 లక్షల ఓట్లు. 50 లక్షల ఓట్లు. 2014లో 5 లక్షల తేడాతో ఓటమిని అంగీకరించిన మీరు ఈరోజు 50 లక్షల ఓట్ల తేడాతోటి కూటమి గెలిస్తే మీరు ఎందుకు అంగీకరించరు? తప్పుడు ప్రామిసులు చేశారు, హామీలు ఇచ్చారు. ప్రజలు నిర్ణయిస్తారు. మీకు ప్రజలు నిర్ణయించారు కదా. మీరు చెప్పిన మాటలకి, చేసిన చేష్టలకి, అమరావతి మీద దుర్మార్గం చేసిన దానికి, రాజకీయ దుర్మార్గాలు చేసిన దానికి, హత్యలు చేసిన దానికి, ఇందాక చంద్రబాబు గారు మాట్లాడుతూ డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్
చిన్నపిరెడ్డి గారు, మీరు టీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కాదు, డెడ్ బాడీ బెనిఫిట్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేశారు, మర్చిపోయారేమో. ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ ని ఒక దళితుడిని హత్య చేసి డెడ్ బాడీ ట్రాన్స్ఫర్ డైరెక్ట్ గా ఇంటికి తీసుకుపోయారు. అది కూడా గుర్తుంది ప్రజలకు. నేనేమంటున్నా అంటే, ఈ రోజు మీరు ఇంత ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి విషయం మాట్లాడుతూ చెప్పారు, ఆయన ఈవీఎం పగలగొడితే ఏమిటి, అక్కడ రిగ్గింగ్ జరుగుతుందని విజువల్స్ వచ్చాయి. అక్కడ రిగ్గింగ్ లేదు. అక్కడ ఆ పోలింగ్ బూతులు ఆయనకు ఓట్లు రావడం లేదని ఒక ఆవేశంతో, నిరాశతోటి, ఓడిపోతుందని భయాందోళనతో పోయి ఈవీఎంలు పగలగొట్టాడు. ఈవీఎంకి అడ్డం వచ్చిన అతన్ని ఒక అతను అడ్డం వెళ్ళాడు. బయటకు వచ్చిన తర్వాత అతన్ని దుర్మార్గంగా కొట్టేసి ఈదులో పెడితే అతన్ని తీసుకుపోయేవాడు కూడా లేరు. ధైర్యం ఎవరికి లేదు. అక్కడికి వచ్చి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గూండా ముందు వచ్చి ఆ బాధితుడిని తీసుకుపోయే ధైర్యం లేదు. ఆయన శ్రీమతి వచ్చి తీసుకుపోయింది. ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గాంధీ మహాత్ముడు, గౌతమ బుద్ధుడు, ఆయన చాలా మేము గుర్తుందా, బ్రహ్మనాయుడు ఆయన తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఏం చెప్పారు తెలుసా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చాలా సౌమ్యుడు, చాలా మంచివాడు, నాకు సోదరుడు, ప్రజలకు సేవ చేస్తాడు, శాంతి కాముకుడు. ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే, దౌర్జన్యాలు కూడా అంతంత మాత్రమే, హత్యలు కూడా అంతంత మాత్రమే. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు అవి చెప్పలేదులేండి. దాడులు అంతంత మాత్రమే, దౌర్జన్యాలు అవి చెప్పలేదులేండి. అవి చెప్పలేదులేండి, చెప్తున్నాను. అంటే మీరు కలిపారు, మసాలా కలిపారు మీరు. కానీ ఆయన మీద 2 హత్య కేసులు ఉన్నాయి, దౌర్జన్య కేసులు ఉన్నాయి, దందాలు నడిపాడు, టీడీపీ పార్టీల మీద దాడులు చేశారు, టీడీపీ ఇళ్ల మీద దాడులు చేశారు. ఆయన గాంధీ తర్వాత ఆయనే పుట్టాడు మన ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటే ఇంగిత జ్ఞానం ఉండదండి ఎవరికైనా. ఏం జరిగిందో తెలుసు కదా, ఎందుకు ఓడిపోయావో తెలుసు కదా. మీరు అంటున్నారు మాకు 11% సీట్లు వచ్చాయి, 1 లక్షల చిల్లర వచ్చినా గానీ అని. 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారికి కూడా 40% వస్తే 23 సీట్లు వచ్చాయి. మర్చిపోయావా? కాబట్టి మన ఎన్నికల ప్రక్రియలో ఫస్ట్ పాస్ట్ పోస్ట్ ఎవరైతే ముందు ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళకి ఇస్తారు. మన ఎన్నికల ఇదిలో ఉందో మాకు గతంలో 2019 కంటే 2024లో భారతీయ జనతా పార్టీకి 0.6% తక్కువ వచ్చే బ్రహ్మనాయుడు గారు 63 సీట్లు కోల్పోయాం మేము. అదే కాదు, గత 2019లో వచ్చిన ఓట్ల కంటే ఇప్పుడు వచ్చిన ఓట్లు మాకు 68,50,000 ఓట్లు ఎక్కువ వచ్చాయి మళ్ళా 2019లో వచ్చిన ఓట్ల కంటే. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఓటమిని హుందాగా స్వీకరించాలా, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా, మనం ఏమి చేశాము, ఎందుకు ఇట్లా ఇది అని. నేను ఒకటే చెప్తున్నాను వైసీపీ నాయకులకి, మీ అంగడి మూసేయలేదు. మీరు 11 మంది ఎమ్మెల్యేలు నిన్నటి రోజులు ఏమన్నారు, మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అడిగితే 11 మంది కూడా వెళ్ళిపోతారంటే పోయేవాడు బానేవండి అన్నాడు. ఒకటే మాట. వాట్ కైండ్ ఆఫ్ ఇది ఏమిటది నాకు అర్థం కాదు. మీ దృష్టిలో ఆంజనేయ రెడ్డి గారు నేను అదే చెప్తున్నాను, విపరీతమైన ధోరణి, అది కరెక్ట్ కాదంటున్నారు. నేను ఆయన్ని సైకో అని, లేదా దుర్మార్గుడని, లేదా రాజకీయాల్లో ఉండకూడదని మిగతా వాడు మాట్లాడినట్టు నేను మాట్లాడాను. కొంతమంది తెలుగుదేశం వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, కానీ నేను అట్లా మాట్లాడను. బట్ దిస్ విపరీతమైన ధోరణి ఏదైతే ఉందో, నేల నుంచి సాము చేయడం ఏదైతే ఉందో అది మంచిది కాదు. ఆయన యువకుడు, వయసు ఉంది, ఆయన ప్రాక్టికల్ గా ఆలోచించాలా, అన్నింటినీ పరిశీలించాలా, అన్నింటినీ ఆత్మవిమర్శ చేసుకోవాలనేది నా అపీల్. రైట్, మళ్ళీ వస్తాను సార్. మనతో వివేక్ బాబు గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. వివేక్ గారు, గుడ్ మార్నింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ సభ్యులకి, ప్రైమ్ 9 వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్.